గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. కరూర్ తొక్కిస్లాట దుర్ఘటనలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంలో అత్యంత హృదయ విదారకరమైన ఒక సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వచ్చే నెలలో పెళ్లి బంధంతో ఒక్కటి కావలసిన ఒక యువజంట దురదృష్టవశాత్తు ఈ తొక్కిస్లాట్లో ఒకేసారి కన్ను మూసింది. ఆకాష్, గోకులశ్రీ ఇద్దరు ఇటీవలనే నిశ్చితార్థం చేసుకున్నారు. హీరో విజయ్ అభిమాని అయిన ఆకాష్ తన కాబోయే భార్యతో కలిసి సభకు హాజరయ్యారు. ఉల్లాసంగా మొదలైన ఆ పర్యటన చివరకు ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆ జంట ప్రేమ కథ, ఆ దుర్ఘటన తాలూకు విషాద ఛాయలో ఇప్పుడు చూద్దాం. నెల రోజుల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఆశతో ఆ యువజంట ఉల్లాసంగా ఉత్సవంగా ఉన్న ఆ సభా ప్రాంగణానికి అడుగుపెట్టింది. ఆకాష్ తన అభిమాన నటుడిని చూడాలన్న ఉద్దేశంతో కాబోయే భార్య గోకులశ్రీని వెంటబెట్టుకుని కరూరు వచ్చాడు. వారిద్దరి కళ్ళలో భవిష్యత్తుపై తీపి కలలు, పెళ్లి సందడి తప్ప మరేమీ కనిపించలేదు. అయితే ఆ సంతోషపు క్షణాలు శాశ్వతంగా ఉంటాయని వారి కుటుంబాలు ఊహించలేదు. ఆ సభలో చోటు చేసుకున్న అదుపులేని తొక్కిసలాటలో ఆ ముద్దుల జంట ఒకేసారి మృత్యువోడులోకి చేరిపోయింది. ఆకాష్, గోకులశ్రీల మరణ వార్త వారి రెండు కుటుంబాలపైన పిడుగుపాటులా పడింది. ఎంతో ఆర్భాటంగా పెళ్లికి సిద్ధమవుతున్న ఆ కుటుంబాలు ఇప్పుడు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. ఒక్కసారిగా ఆ ఇంటి నిండా నిశ్శబ్దం, విషాదం ఆవహించాయి. కొత్త జీవితం కోసం వేసిన అడుగులు తీరని విషాదపు ముగింపునకు దారితీశాయి. కరూరు తొక్కిసలాట కేవలం 39 మంది ప్రాణాలను మాత్రమే కాదు, అనేక కుటుంబాల కలలను, ఆశలను కూడా చిదిమేసిందని ఈ ఘటన నిరూపించింది.